గత 2-3 రోజుల నుంచి అయితే మాకు జ్వరం అనమాట, తలనొప్పి, జ్వరం, దగ్గు. 4 రోజుల నుంచి వారం అవుతుంది జ్వరం తగిలి. సో ఇప్పుడైతే మేము క్యూర్ అవుతున్నాం అనమాట. అందుకే వీడియోస్ అయితే చేయట్లేదు, బాగా డల్ అయిపోయాను. ఇద్దరికి జ్వరం అనమాట. ఆల్మోస్ట్ 2-3 సార్లు అయితే హాస్పిటల్ కూడా వెళ్ళి వచ్చినాం. మెడిసిన్ అయితే ట్యాబ్లెట్లు అయితే వాడుతున్నాం అనమాట. ఇప్పుడు నాకు కూడా సో రిప్కాకి వచ్చేసి జ్వరం తగ్గకపోతే ఇంకా ఇడ్లీ అయితే తీసుకొచ్చిన. ఎన్ని రోజుల నుంచి జ్వరం తగ్గుతుంది? 2-3 రోజుల నుంచి అయితే జ్వరం తగ్గుతుంది. ఇప్పుడైతే 4 ఇడ్లీ, 1 వడ, ఇద్దరం తింటాం అన్నమాట. దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం అన్నమాట ఇద్దరికి. అందుకని ఇంకా నాస్ట్ అయితే తీసుకొచ్చిన. పిల్లలు అయితే స్కూల్కి పోయినరు. ఈ చట్నీ ఇడ్లీ అయితే బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఒకసారి ఇడ్లీ చుంచి తీపి మెత్తగా ఉంటుంది, పట్టుకొని చెప్పి. చట్నీ భలే టేస్ట్ ఉంటుంది, సాంబారు కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీ వచ్చి మెత్తగా ఉంటుంది బాగా. ఇడ్లీ కొంచెం చూడు మెత్తగా ఉంది ఇడ్లీ. ఎట్టనా దాంట్లో లిక్విడ్ తీసుకొచ్చిన వేసినవా, తీసుకున్నావా? 1 ఇడ్లీ, వడ నాకైతే తీసుకున్నాను అన్నమాట. ఈ షాప్లో వచ్చేసి ఇడ్లీ, సాంబారు మంచి టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీ కూడా బస్ స్టాండ్ కాడ ఆడ కూడా ఇట్లా ఉండదు, మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. చాలా దక్కలు తెచ్చినా కూడా ఈ టేస్ట్ రాలా. చాలా దక్కలు తెచ్చిన ఇడ్లీలు, కానీ ఈ టేస్ట్ చట్నీకి అయిపోయింది, సాంబార్కి అయిపోయింది. ఇంత మెత్తగా ఉన్నాయి ఇడ్లీ కూడా, బాగుంది. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా ఇల్లు దొరుకుతున్నాను అనమాట. రిప్కా వల్ల, కానీ రిప్కాకి వచ్చే జ్వరం అని నేను దొరుకుతున్నా. ఇల్లు దొరికితే మంచిగా ఉంటుంది ఇల్లు, లేకపోతే చందానంగా ఉంటుంది, చూసేదానికి బాగుండదు. ప్రతిరోజు అయితే తుడుచుకోవాలి. హాయ్ అండి. ఇంకా ఒక వారంగా అయితే మాకైతే జ్వరం తగిలింది ఇంట్లో. అయితే నాకు ఆయనకి ఇద్దరికి ఒళ్ళు బాగలేదు కాబట్టి పనులు అయితే చాలా పని అయితే అక్కడక్కడ ఆగిపోయిందనమాట. ఇంట్లో పని లేచి కొంచెం చేత అయినంత వరకు అయితే చేసుకుంటూనే ఉన్నా. పిల్లలు కూడా స్కూల్కి పోతున్నారు కాబట్టి పోయిన వారం అంతా అయితే స్కూల్కి కూడా పంపించలేదనమాట. పిల్లల్ని లేకపోయినాము, అలా పని చేసుకోలేకపోయినాము అనమాట. అందుకని చెప్పి ఇంకా కొంచెం హాస్పిటల్కి అయితే వెళ్ళి ఇంజెక్షన్ అయితే వేపించుకొని వచ్చి కొంచెం అయితే పని అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇల్లు తుడిచి చాలా రోజులు అయిపోయింది, ఇంక ఇల్లు కూడా తుడవలేదనమాట. అట్టనే ఉంది.
ఊడ్చుకుంటున్నామే కానీ తుడిచినట్టు చాలా రోజులు అయిందనమాట. అందుకే ఇంక ఈరోజు ఆయన కొంచెం సుమారుగా ఉన్నాడు కాబట్టి ఇంకా పనికి కూడా పోలేదులే, తలనొప్పి లేస్తుందని చెప్పి. అది వీళ్ళకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పి డాక్టర్లు అయితే చెప్పిండ్రు కదా, అందుకని చెప్పి ఆ రాళ్ళు కూడా యూరిన్ ద్వారా అయితే వచ్చేసింది. కొంచెం హెల్త్ కొంచెం నీరసంగా ఉన్నదని చెప్పి పనికి అయితే పోలేదు. నేను ఇంక ఇల్లు తుడవమని చెప్పి నేను ఇంకా అన్నం అయితే చేసుకోవాలి. పొద్దున్న అయితే ఇంకా సన్నికి సోనుకైతే పప్పు అన్నం అయితే నైట్ పప్పు అన్నం ఉంది, అది పంపించి శశికి అయితే పెరుగన్నం పంపించేసిన. నేనైతే ఇంకా నాస్టా టిఫిన్ అయితే తెచ్చుకొని తిని కొంచెం ఫ్రీగా ఉన్నాను అనమాట. మధ్యాహ్నానికి అన్నం అయితే చేయాలి. ఇంకొక దోసకాయ అయితే ఉందన్నమాట. ఇంకా దోసకాయ వేసి కూర అయితే చేద్దాం అనుకుంటున్నా. మధ్యాహ్నం కొంచెం సంగడి చేసుకొని కూర అయితే చేస్తాను. చాలా హెల్త్ బాగా లేకుండా పోయిందండి మాకైతే. ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి. వీడియోలో అయితే లేట్ అవుతుంది కదా, కొంచెం హెల్త్ బాగలేని బట్టి చేయలేకపోయింది అనమాట. చూసేయండి ఒకసారి అయితే. నేను ఇంకా చిన్నగా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళినాక ఇంకేదో బెడ్ అంతా క్లీన్ చేసుకొని, బెడ్ మీద అయితే మాకైతే జ్వరాలు తగిలినప్పుడు కనీసం బెడ్ ఇదిలు ఇచ్చుకొని పరుచుకుంటే అంత ఓపిక కూడా లేకుండా అట్టే పండుకున్నాము. పాపం పిల్లలకు మటు ఎంత పని చెప్తారులేండి, వాళ్ళ చేత అయినంతవరకు వాళ్ళు అట్ట ఇల్లు ఉడుచుకుంటా సామాను గడుగుతూ అట్ట చేసిండ్రు మగ పిల్లలు అయినా కూడా. ఇంకా ఈరోజైతే కొంచెము నీట్గా అయితే పెట్టేసిన, స్కూల్కి పోయిండ్రు కాబట్టి ఇంకెన్నైతే ఇల్లు తోడవమని చెప్పేసి నేనైతే ఇంక బట్టలు కొంచెం అన్నీ ఉతికేసి ఆరేసిన. నీళ్ళు చూడండి ఎట్లున్నాయో, ఇల్లు తోడవక చాలా రోజులు అయిందనమాట. అందుకే నీట్గా తోడవమని చెప్పేసిన. కొన్ని బట్టలు అయితే మిషన్లో వేసి ఆరేసేసిన. ఇంకొక దోసకాయ, ఒక వంకాయ అయితే ఉంది. కొంచెం సగం మునక్కాయ, సగం ఉర్లగడ్డ అయితే వేసి కూర అయితే చేసుకుందాం అనుకుంటున్నా. ఇదైతే నైట్ పప్పు అనమాట. పిల్లలకి కొంచెం అన్నం అయితే వండిన, అది కొంచెం ఉంది. టైం అయితే 11 అవుతుందన్నమాట. టైం కూడా ఇప్పుడైతే ఇంక ఈసారి గుడకలేదు, గ్యాస్ అయితే ఆఫ్ చేసి అంగడికి అయితే పోయి వస్తాను. ఎందుకంటే టమాటకాయలు ఎర్రగడ్డలు ఏం లేవు అనమాట. ఎర్రగడ్డలు కొంచెమే ఉండి 4 ఎర్రగడ్డలు అయితే ఉండి అనమాట. నూనె డబ్బాలల్లో కూడా నూనె అయితే లేదు, అయిపోయింది. అంగడికి పోయి నూనె టమాటకాయలు అయితే తెచ్చుకుంటాను. ఒక దోసకాయ వేసి కూర అయితే వండుదామని. ఈ ముక్క అయితే వేసి చేస్తా. నాకు డబ్బులు ఈ అంగడికి పోయేసి నూనె తెచ్చుకోండి, టమాటకాయలు డబ్బులు. ఎంత కావాలా? 100 రూపాయలు 1/2 కిలో నూనె తీసుకొని టమాటకాయలు తీసుకొని వస్తా. ఎర్రగడ్డలు ఉన్నాయి, ఒక దోసకాయ ఉంది, వేసి కూర చేసి మధ్యాహ్నం సంగడి చేస్తా. ఫ్యాన్ వేసానా? నేనైతే ఇల్లు అయితే తుడుస్తుంటాడు, నేనైతే అంగడికి పోయి నూనె టమాటకాయలు అయితే తెచ్చుకుంటాను. ఇల్లు తుడవటం అయితే అయింది. శుభ్రంగా అయితే ఇల్లు అంతా తుడిచేసిన అనమాట. ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి. ఇంకా మనకి ఇంకా రెక్క కూడా బాత్రూమ్ కూడా అయితే కడిగేసిన శుభ్రంగా.
రిప్కా కూడా వచ్చింది. ఇంకా ఏం తీసుకొని వచ్చిందంటే మార్కెట్ అంగడికి వెళ్ళి ఈ నూనె ప్యాకెట్ ఒకటి తీసుకుంది. కిలో టమాటకాయలకి 100 రూపాయలు. ఆ రెండో వచ్చింది 100 రూపాయలు. 100 రూపాయలు 88 రూపాయలు అంటే ఒక నూనె ప్యాకెట్ 4 టమాటకాయలేనా? 1 కిలో టమాటకాయలు ఆ. నూనె లేదండి, నూనె ఇచ్చిన 1 కిలో ఇదే 88 రూపాయలు అంట. ఈ 12 రూపాయలు. 2 వస్తువులు వచ్చింది. 100 రూపాయలు ఇచ్చాను కదా, ఒక నూనె ప్యాకెట్, టమాటకాయలు, ఇంకా దోసకాయ ఉంది కాబట్టి కొంచెం దోసకాయ వేసి దోసకాయ ఉంది, తుణుకు ఒకటి ఉంది, కాయ సంగటి చేసుకున్నాం మధ్యాహ్నం. ఇది డబ్బా మొన్న మా చెల్లెల కాడికి వెళ్ళాం కదా ఏలూరు, ఆడ చూసి ఇదే డబ్బా కావాలి అని చెప్పేసి సేలులో బుక్ చేసుకుంది. ఆడ నుంచి వస్తా ఈ డబ్బా తెచ్చుకుంది. ఈ డబ్బా ఇప్పుడు వేస్ట్గా పక్కన పడి ఉంది. రెండుకి ఎట్టొస్తాయి నూనె, ఒకదానికి వచ్చేదానికే కష్టమైతే. ఒక కేజీ 2 కేజీలు పోసుకుంటే వస్తుంది, ఒకసారికే తెచ్చి పెట్టుకుంటే. ఇప్పుడు ఆ డబ్బా పక్కన పడేసింది, మళ్ళీ ఈ డబ్బాలో పోతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి ఇక్కడ పైప్ ఉంటుంది, ఇట్లా పోసేదానికి వంపేదానికి బాగుంటుంది. ఇదైతే బాగుంది. స్టీల్ డబ్బాలో పోసి పెడతా, స్టీల్ టిఫిన్లో పోసి పెడతా, కానీ ఉండేది తెలియదు, అయిపోయేది తెలియదు. అయితే డబ్బా నిండా ఉన్నా కూడా చూసేదానికి బాగుంది, అయిపోయే కింద అయిపోతుందని కూడా తెలుస్తుంది. ఇంకా ఉంటుంది, దాంట్లో ఉంటుంది, తర్వాత ఉంచుతాను. బాగుంది డబ్బా. పిల్లలు ఉంటే పాపం పిల్లలు పోయి వస్తాను రంగటికి. కవర్ అయిపోద్ది అనమాట. ఏం చేస్తున్నావు? దోసకాయ వేసి కూర చేస్తామని చేసి మధ్యాహ్నం వరకే, సాయంత్రం మళ్ళీ పప్పు చేస్తా. ఇక్కడ బ్రెడ్ ఉంది, కొద్దిగా టీ పెట్టిస్తావా? బ్రెడ్ తింటా నేను. ఇల్లు తుడిచినా చూడు శుభ్రంగా, బాత్రూమ్ కూడా కడిగిన. ఇప్పుడు కాదు, తర్వాత ఇల్లు తుడిచేలాగా సూపర్గా ఉంది. కాలుకు బాగా ఉంది, కాలుకి అంటుకోకుండా బంకగా ఉంటుంది. తుడవకపోతే బంకగా ఉంటుంది. కాలు పెడుతున్నా కానీ బంకగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉంది ఇల్లు. తుడవకపోతే కాలు మట్టి ఉంటుంది కాబట్టి కాలు వచ్చి ఒక మాదిరిగా ఉంటుంది టైల్స్ మీద. ఇప్పుడు చూడు ఎంత బాగుందో. అంటే తుడుచుకుంటే బాగా నీట్గా ఉంటుంది. ఇంకా గడిగితే ఇంకా బాగుంటుంది, కానీ కడగరు, తుడుచుకుంటారు అనమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం టీ పెడితే బన్ను అయితే మనం బన్ను తిందాం. టీ అయితే రెడీ అయిపోయినాయి. నేను ఆల్రెడీ కొంచెం తినేసిన అనమాట. టీ రెడీ అయ్యేసరికి ఇప్పుడు మనం టీలో అయితే బ్రెడ్ అయితే తిందాం. ఇంకా బ్రెడ్ వద్దా? బ్రెడ్ వచ్చి టీలో వేసుకొని సో ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే ఉడుకుతుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి కీరా. కరెంట్ అయితే పోయింది. అయిందా? అదెందుకు మళ్ళీ కీరా?
ఇప్పుడు ఆకలి అవుతుంది మళ్ళా అదే అంది కీర మళ్ళా కీర ఇంకా కీర తీసుకుంటాం. ఎందుకో ఏం కీర అది సిరికీర సిరకు బెల్లం వేసుకుంటాం మధ్యాహ్నానికి. కరెంట్ అయితే పోయింది. ఇదే రాలేదు. సో సంగటి దోసకాయ కూర అయితే రెడీ అయిపోయింది. దోసకాయ కూర కదా, దోసకాయ దోసకాయ మునక్కాయ. బాగుంది దోసకాయ మునక్కాయ కర్రీ అయితే. మధ్యాహ్నం 1:30 అయింది టైము. మునక్కాయ టేస్ట్ అయితే చాలా బాగుంది.